హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నేను ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ చాలామంది పెట్టారు. ఇంటర్నేషనల్ డేట్ లైన్కి దగ్గరగా ఉండేది బేరింగ్ స్ట్రైట్. సో ఇది అలాస్కాని దాన్ని డివైడ్ చేస్తూ ఉంటుంది. సో ఇక బిఫోర్ వీ గో టు ద సెషన్, ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్, అట్లాగనే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ, దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. దిల్ గివ్ యూ ఆల్ ది డీటెయిల్స్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి అరుణాచల్ ప్రదేశ్లో కార్చిచ్చు అంటుకుంది. సాధారణంగా ఇలాంటి కార్చిచ్చులన్నీ కూడా అమెజాన్ అడవులు లేదని అనుకుంటే కాలిఫోర్నియా, కొంతవరకు ఇంకా జపాన్ ఇలాంటి ప్రాంతాల్లో, అక్కడ కూడా చాలా తక్కువ, ఇండోనేషియా ఇలాంటి ప్రాంతాల్లో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కానీ భారతదేశంలో ఎక్కువగా కార్చిచ్చు అనేటటువంటిది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అయినటువంటి ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా మరీ అందులో మనకి అరుణాచల్ ప్రదేశ్లో ఇప్పుడు ఈ కార్చిచ్చు అనేటటువంటిది వచ్చింది. అయితే దీనికి సంబంధించి భారతదేశంలో ఇలా కార్చిచ్చు వచ్చేటటువంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో ఉన్నటువంటి ఈ శ్రీశైలం అడవుల్లో కూడా చాలాసార్లు ఈ కార్చిచ్చు అనేటటువంటిది అంటుకుంది. సో దీనికి సంబంధించి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈరోజు చూద్దాం. సో ముందుగా ఈ పర్టికులర్ టాపిక్ న్యూస్లో ఎందుకు ఉంది అంటే, మ్యాసివ్ ఫారెస్ట్ ఫైర్స్ వచ్చే అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ ప్రాంతాల్లో గత వారం రోజుల నుంచి కూడా భారత వాయుసేనకు సంబంధించినటువంటి హెలికాప్టర్స్ ఇవన్నీ విపరీతంగా అక్కడ కష్టపడుతూ ఈ కార్చిచ్చును ఆపేటటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యంగా లోహిత్ వ్యాలీ, అలాగే జుకోవ్ వ్యాలీ లాంటి ప్రాంతాల్లో హెలికాప్టర్స్ థౌజండ్స్ ఆఫ్ లీటర్స్ వాటర్ని అక్కడ డ్రాప్ చేస్తున్నాయి. సో దీని కారణంగా చాలా అద్భుతంగా అక్కడ సైనికపరమైన చర్యలు అంటే ఆ కార్చిచ్చును ఆర్పడానికి ట్రై చేస్తున్నారు. కానీ ఎంత ట్రై చేసినా కూడా ఈ కార్చిచ్చు అలా ముందుకు వెళ్తూనే ఉంది. సో దీనికి సంబంధించి కనుక మనం చూస్తే, ఇవి మీకు రెడ్ కలర్ స్పాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ 2026లో కార్చిచ్చు అంటుకున్నటువంటి ప్రాంతాలు. అలాగనే మీకు బ్లూ కలర్ స్పాట్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ, ఇవన్నీ కూడా 2025లో కార్చిచ్చు అంటుకున్నటువంటి ప్రాంతాలు. సో కాబట్టి చాలా విపరీతంగా ఈ కార్చిచ్చు అనేటటువంటిది అంటుకుంటుంది. అయితే ఈ ఫారెస్ట్ ఫైర్స్కి సంబంధించి కనుక మనం చూస్తే, యాక్టివ్ లార్జ్ ఫారెస్ట్ ఫైర్స్ అక్రాస్ కంట్రీ, అది గతంలో ఇచ్చినటువంటి డేటా. కానీ ఇక్కడ మీరు చూస్తే 772 లార్జ్ ఫారెస్ట్ ఫైర్స్ మనకి దాదాపుగా ఒక సంవత్సరంలో అంటుకుంటున్నాయి. సో ఈ సంవత్సరం తాలూకా డేటాని కనుక మనం చూస్తే, ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం లాస్ట్ ఇయర్ ఇది అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్లో 13, 23, అస్సాంలో అత్యధికంగా, మణిపూర్, అస్సాం ఈ ప్రాంతాల్లో 43, 52, మిజోరాంలో అయితే ఏకంగా 110, మేఘాలయలో 59. అంటే చాలా ఎక్కువగా కార్చిచ్చు అంటుకునేటటువంటి ప్రాంతాలు 2 ఉన్నాయి. ఒకటి పూర్తి స్థాయిలో మనకు ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాలు, 2 ఒడిశా రాష్ట్రం. ఒడిశాలో దాదాపుగా 202 కార్చిచ్చులు. అలాగనే ఆంధ్రప్రదేశ్లో కూడా మనకి నల్లమల అడవులు ఇలాంటి ప్రాంతాల్లో ఉంది. తెలంగాణలో కూడా ఉన్నాయి యాక్చువల్గా, ఖమ్మం ఈ ప్రాంతాల్లో కూడా. తమిళనాడు, కేరళలో కాస్త తక్కువే. కర్ణాటకలో వెస్టర్న్ ఘాట్స్లో ఉంది. మహారాష్ట్ర అసలు కార్చిచ్చు అంటుకోలేనటువంటి ప్రాంతాలు ఏమన్నా ఉన్నాయంటే, బాగా మంచు కురుస్తుంది కాబట్టి జమ్మూ అండ్ కాశ్మీర్, అలాగనే మనకి పైన ఉన్నటువంటి ఈ పంజాబ్, అలాగనే హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్లో ఇలాగ మొక్కలే ఉండవు కాబట్టి ఆ ప్రాంతాల్లో తక్కువ అంటుకుంటాయి. సో ఈ రకంగా మనము టోటల్గా ఫారెస్ట్ ఫైర్స్ భారతదేశంలో ఉన్న మ్యాప్ని గమనించవచ్చు. అలాగనే ఫారెస్ట్ ఫైర్స్ నార్త్ ఈస్టర్న్ ఇండియాలో, అంటే ఈశాన్య రాష్ట్రాల్లో ఈ యొక్క కార్చిచ్చు అనేటటువంటి దాని గురించి కనుక మనం చూస్తే, నార్త్ ఈస్ట్లో ప్రైమరీగా సర్ఫేస్ ఫైర్స్ ఉంటాయి. సర్ఫేస్ ఫైర్స్ అంటే సాధారణంగానే మనకి ఈ కార్చిచ్చు 2 రకాలు. ఒకటి ఉపరితలం మీద అంటుకుంటుంది. ఉపరితలం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, నేల మీద ఎండిపోయినటువంటి ఆకులు రాలుతూ ఉంటాయి. ఏదో కారణంతో నిప్పురవ్వలు అనేటటువంటివి వస్తాయి. నిప్పురవ్వలు మనిషి చేస్తే వచ్చేవి కాదు. అంటే మనిషి ఏదో సిగరెట్ వెలిగించి లేదా అగ్గిపుల్ల పడేస్తేనో వచ్చేటటువంటివి కాకుండా, నేచర్లో కూడా అనేక కారణాల వల్ల కార్చిచ్చు అంటుకుంటూ ఉంటుంది. కొన్ని యానిమల్స్ చేసే పిచ్చి పనుల వల్ల కూడా కార్చిచ్చు వస్తుంది. సో అలా మనకి నేల మీద పడినటువంటి ఆకులు, ఇంకా బాగా ఎండిపోయినటువంటి చెక్కలు, కొమ్మలు ఇలాంటివి అంటుకొని కార్చిచ్చు రావడం అనేటటువంటిది ఫారెస్ట్ సర్ఫేస్ ఫైర్స్ అని అంటారు. అదే మీకు పాశ్చాత్య దేశాల్లో అనుకుంటే క్రౌన్ ఫైర్స్ అని ఉంటాయి. క్రౌన్ ఫైర్స్ అంటే ఏంటి? చెట్టు యొక్క ఉపరితలం పైన కార్చిచ్చు అంటుకుంటుంది. ఉపరితలం చెట్టు పైన ఉన్నటువంటి క్యానోపీ అంటాం కదా, దానికి అంటుకుంటుంది. దాని నుంచి పక్క చెట్టుకి అలా కెనోపీ అంటుకునేటటువంటి దాన్ని క్రౌన్ ఫైర్స్ అని అంటారు. భారతదేశంలో ఎక్కువగా మనకున్నది సర్ఫేస్ ఫైర్స్. దీని మీద మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడగచ్చు.
ఈ సర్ఫేస్ ఫైర్స్ ఏమవుతాయి, సాధారణంగా ఎండిపోయినటువంటి ఆకులు, గడ్డి ఇలాంటి వాటిని అంటుకొని కింద నుంచే మొదళ్ళ నుంచే చెట్లు అంటుకునేటటువంటి పరిస్థితులు వస్తాయి. అదే పాశ్చాత్య దేశాల్లో అయితే క్రౌన్ ఫైర్స్ ఉంటాయి. సాధారణంగా బాగా స్టీప్ స్లోప్స్ ఉన్నటువంటి చోట డ్రై వింటర్ మంత్స్లో జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మనం చూస్తే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఎస్పెషల్లీ అరుణాచల్ ప్రదేశ్ని కనుక మనం తీసుకుంటే అది ప్రపంచంలో ఉన్నటువంటి వైవిధ్యభరితమైన ఈ యొక్క బయోడైవర్సిటీ ఏదైతే ఉందో దానికి హాట్స్పాట్స్ ఇవి. కాబట్టి ఇక్కడ కనుక ఫారెస్ట్ ఫైర్స్, కార్చిచ్ అనేటటువంటిది అంటుకుంటే చాలా రేర్ స్పీషీస్ ఉంటాయి, కొన్ని రకాలైనటువంటి జంతువులు, మొక్కలు ఇవన్నీ కూడా అంతరించిపోయే ప్రమాదం ఉంది. అలాగనే ఇండిజినస్ లైవ్లీహుడ్స్, అక్కడ ఉన్న వ్యక్తులు మరణించవచ్చు. అలాగే మౌంటైన్ సాయిల్, ముఖ్యంగా ఆ కొండ ప్రాంతాల్లో ఉండేటటువంటి మట్టి ఇవి కూడా భంగం కలిగించేటటువంటి దాని యొక్క సాయిల్ తాలూకా స్ట్రక్చర్ అది మారే అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి నార్త్ ఈస్టర్న్ ఇండియాలో జరుగుతున్నాయి. అయితే దీనికి సంబంధించిన డేటా కనుక మనం చూస్తే 2026, 2025 లెక్కలు కనుక మనం పరిశీలిస్తే 2025 లెక్కలతో పోలిస్తే 2026లో దాదాపు 200 రెట్లు విపరీతమైనటువంటి కార్చిచ్చులు అంటుకున్నటువంటి ఇన్సిడెంట్స్ మనకి కనిపిస్తున్నాయి. సో దీనివల్ల వాతావరణ మార్పుల కారణంగా పర్యావరణం అనేటటువంటిది ఏదైతే ఉందో అది ఇబ్బంది పడ్డాన్ని మనము ఇక్కడ గమనించవచ్చు. అలాగనే హై ఆల్టిట్యూడ్ ఏరియాస్లో ఖచ్చితంగా దీని మీద విపరీతమైనటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్స్ చేస్తున్నారు. వాటర్ బకెటింగ్ మెకానిజం అని ఉంటుంది. చాలా పెద్ద బకెట్స్ ఉంటాయి. హెలికాప్టర్ ఒక చోటకి వెళ్ళి ఆ బకెట్తో వాటర్ ముంచుకొని ఇక్కడికి వచ్చి ఆ వాటర్ని స్ప్రెడ్ చేసి కార్చిచ్లను ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇది ఎక్కడ చేస్తున్నారు? సాధారణమైన అడవుల్లో అయితే పర్వాలేదు, ఆంధ్ర, తెలంగాణ లాంటి ప్రాంతాల్లో. కానీ మౌంటైనస్ ఏరియాస్లో 9507 అడుగుల ఎత్తు ఉంటుంది. అది ఎక్కడ? సముద్ర మట్టం నుంచి. సో ఈ హై ఆల్టిట్యూడ్ ఏరియాస్లో మనము ఈ యొక్క ఆపరేషన్స్ చేయడం అనేటటువంటిది కొంత కష్టతరమైన అంశం. అలాగే వాటర్ డిప్లాయ్మెంట్ కూడా మనకు చూస్తే 140,000 లీటర్ల వాటర్ ఇప్పటివరకు కూడా MI-17 హెలికాప్టర్స్ నుంచి బెలాంగ్ సెక్టార్ ఒక్క దాంట్లోనే ఒక వారంలో వేశారు. అలాగనే ఎకలాజికల్ సెన్సిటివిటీ, ఈ నార్త్ ఈస్ట్ ఫారెస్ట్ క్లస్టర్స్లో మనం కనుక చూస్తే భారతదేశానికి ఉన్నటువంటి మొత్తం అడవులలో కేవలం ఈశాన్య రాష్ట్రాలలో 36% ఉంది. కాబట్టి భారతదేశంలో అత్యధికంగా ఎక్కడైనా కూడా అడవులు అంటుకునేటటువంటి పరిస్థితులు ఉంటే అది ఎక్కువగా ఇక్కడే. సో కాబట్టి దీన్ని క్రిటికల్ ఫైర్ హాట్స్పాట్ అని పిలుస్తారు. సీజనల్ పీక్, ఇక్కడ ఉన్నటువంటి ఒక విచిత్రమైన అంశం ఏంటంటే సాధారణంగా మనకి ఒక సంవత్సరంలో జరిగేటటువంటి ఈ కార్చిచ్చులు 80% వరకు కూడా 2 నెలల్లోనే వస్తాయి. ఒకటి మార్చి నెల, 2 ఏప్రిల్ నెల. అయితే ఈసారి ఎందుకో మార్చి, ఏప్రిల్లో రాకుండా ఫిబ్రవరిలోనే మొదలుపెట్టింది. అసలు ఫిబ్రవరిలో కార్చిచ్చు రావడం అనేది అన్సీజన్. కానీ ఎందుకో 2025, 2026 సంవత్సరాల్లో చాలా విపరీతమైనటువంటి కార్చిచ్చులు ఈ నెలలోనే మనకు వస్తున్నాయి. సో ఇక్కడ మన వాతావరణ మార్పులకు సంబంధించిన అంశాలను మనం గమనించవచ్చు. సో అలాగనే కనుక మనం చూస్తే రీజన్స్, అంటే దీనికి గల కారణాలు ఏంటి అనేది ఒకటి చూస్తే, ఒకటి డ్రై వెదర్ అండ్ క్లైమేట్ వేరియబిలిటీ. మనకి విపరీతమైనటువంటి చలిగాలులు ఉన్నాయి. బాగా చలిగాలు వేసినప్పుడు ఏమవుతుంది? నీటి చెమ్మ ఏమి ఉండదు, డ్రై ఎయిర్ ఉంటుంది బాగా. సో ఈసారి డ్రై స్పెల్స్, అంటే వర్షం రాకుండా, చలికాలం ఉన్నప్పటికీ వర్షం లేదు, వర్షం లేకపోతే డ్రై స్పెల్స్ వస్తాయి. అలాగనే వింటర్లో మనకి వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ అని కాస్పియన్ సీ ఉంటుంది కదా, కాస్పియన్ సముద్రం, అక్కడ నుంచి మనకి ఈ యొక్క గాలులు ఇవన్నీ వచ్చి చాలా అద్భుతంగా వర్షపాతం అనేటటువంటిది అది పడుతూ ఉంటుంది. ఈ సంవత్సరం ఆ వర్షపాతం రాలా. సో దీనివల్ల అడవుల ఉపరితలం మీద ఉన్నటువంటి ఈ యొక్క ఏవైతే ఈ మొక్కలు ఇట్లాంటివి ఉన్నాయో ఇవి పూర్తి స్థాయిలో మనకి డ్రై అయిపోయి ఉన్నాయన్నమాట. సో ఇవి అంటుకోవడానికి బాగా ఉపయోగపడింది. అలాగే 2026లో మాయిశ్చర్ డెఫిషియన్సీ, లోహిత్ వ్యాలీలో అసలు నీటి చుక్క లేనటువంటి పరిస్థితులు. సో దీనివల్ల అసలు గ్రోత్ అనేటటువంటి దెబ్బతింది. అలాగనే ఈ యొక్క చిన్న చిన్న పార్కులు, చిన్న చిన్న ప్లేసెస్ కూడా ఎండిపోయి ఈ యొక్క చిన్న మంట తాగలగానే బొగ్గుమని అంటుకునేటటువంటి పరిస్థితులు వచ్చాయి. సో డ్రై స్పెల్ ఈజ్ వన్ రీజన్. రెండోది కనుక మనం చూస్తే షిఫ్టింగ్ కల్టివేషన్, మనందరికీ తెలిసిందే జూమ్ కల్టివేషన్ అని కూడా అంటాం మనం. అంటే వ్యవసాయంలో ఇది ఒక పద్ధతి. ఒక చోట వ్యవసాయం చేస్తారు, ఆ ప్రాంతాలను మళ్ళీ అంటించేసి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతారు.
దీని కారణంగా ఈ స్లాష్ అండ్ బర్న్ ఫార్మింగ్ అని అంటాం. దీనివల్ల ల్యాండ్ని పూర్తి స్థాయిలో ఫైర్తో క్లియర్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు అంటించేసి వెళ్ళిపోతారు. ఈ మంట ఏదో ఒక నెరుసు ఎగురుకుంటూ వెళ్ళి ఆ అడవుల్లో వేరే ప్రాంతం మీద పడుతుంది. అక్కడ ఉన్నటువంటి ఆకులు ఇవన్నీ అంటుకుంటాయి. అది అలా మొత్తంగా డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో అంజావ్ డిస్ట్రిక్ట్లో ఇలాంటి ప్రాంతాల్లో లోకల్ అథారిటీస్ అసలు విపరీతమైనటువంటి ఈ యొక్క జూమ్ కల్టివేషన్ని చేయడం గమనించారు. సో దీని కారణంగానే ప్రస్తుతం వెలాంగ్ ఇన్ఫెర్నో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో ఎక్కువగా కార్చిచ్చు అంటుకోవడానికి ఇదే రీజన్గా చెప్తున్నారు. అలాగే ఫ్యూయల్ లోడ్ అంటే సాధారణంగానే మనకి ఈ యొక్క బ్యాంబూ అనేటటువంటిది ఉంటుంది, వెదురు బొంగులు అని అంటారు. ఈ డ్రై బ్యాంబూ, పైన్ నీడిల్స్ ఇవి చాలా విపరీతంగా అంటుకుంటాయి మంటకి. సో ఇవి అక్కడ ఉండడము, అలాగే జుకో వ్యాలీలో డ్రై ఆల్పైన్ గ్రాసెస్ అని అది ఒక రకమైన గడ్డి. సో అది కూడా బాగా అంటుకుంటుంది. దాంతోపాటుగా చిన్న చిన్న రోడోడెండ్రాన్స్ బాగా ఎండిపోయినటువంటివి చిన్న నాచు మొక్కల టైపు ఉంటాయి. ఇవన్నీ ఉండడం వల్ల మనకి ఏమైందంటే ఎప్పుడైతే ఒక్కసారి మంట అంటుకుందో విపరీతమైనటువంటి ఫైర్ క్యాచింగ్గా అక్కడ వచ్చి ఈ ప్రాంతాలన్నీ కూడా మండడం ప్రారంభమయ్యాయి. సో అట్లానే మనకి యాక్సిడెంటల్ హ్యూమన్ ఇగ్నిషన్ కొన్నిసార్లు ట్రెక్కింగ్కి వెళ్ళే వాళ్ళు సిగరెట్లు అంటించి అగ్గిపుల్లలు పడేయడం, సిగరెట్లు పడేయడం ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ ఉంటారు. లేదా అక్కడ టూరిజంకి వెళ్ళిన వాళ్ళు చలిగా ఉందనో ఇంకొక రీజన్ చేస్తూ అడవిలో మంట వేసుకుంటారు. ఈ మంట వెళ్ళి వేరే చోటకి అంటుకుంటుంది, వీళ్ళు వెళ్ళిపోతారు, కానీ ఆ మంట అలా పాకి కార్చిచ్చు అవుతూ ఉంటుంది. అలాగే జుకోయ్ వ్యాలీలో ఫైర్ ఒక విజిటర్ నెగ్లిజెన్స్ వల్ల వాడేదో మంట వెలిగించి అక్కడ వదిలేశాడు, ఆ మంట వేరే చోటకు అంటుకుంది. వాడి నెగ్లిజెన్స్ కారణంగానే 30 మంది ట్రెక్కర్స్ని కూడా అక్కడ ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ చేశారు. కాబట్టి టూరిజంకి వెళ్ళండి, అడవినే నాశనం చేసి రావద్దు, ఇది మనం గమనించాల్సిన అంశం. అలాగే విండ్ ప్యాటర్న్స్ కొన్నిసార్లు ఏమవుతుందంటే మంట అంటుకుంటుంది, కానీ మంటకి ఎప్పుడు కూడా గాలి తోడవ్వకూడదు, అగ్నికి వాయువు తోడవ్వకూడదు. కానీ అక్కడ ఉన్నటువంటి స్టీప్ స్లోప్స్, వ్యాలీ విండ్స్ కారణంగా మనకి చిమ్నీ ఎఫెక్ట్ అని ఉంటుంది అనమాట. అంటే సాధారణంగా స్టీప్ స్లోప్స్ ఇలా ఉన్నాయనుకోండి, ఇక్కడ ఎక్కడో అగ్గి అంటుకుంది, ఇలా గాలి వస్తుంది అనుకోండి, ఈ అగ్గి ఇలా ముందుకెళ్తుంది. సో అలా ఆ స్టీప్ స్లోప్స్లో కూడా ఈ యొక్క విండ్ కారణంగా మనకి అగ్ని అంటుకునేటటువంటి అవకాశం ఉంది. అలాగే హై వెలాసిటీ విండ్స్ ఉంటాయి, కొన్ని ప్రాంతాలు ఉన్నాయి మనకి, జాఫు పీక్ ఇలాంటి ప్రాంతాలు అనమాట. ఇలాంటి చోట్ల ఏమవుతుందంటే మనకి అక్కడ ఫైర్ ఫైటింగ్ ఎఫర్ట్స్ జరిగినా అగ్నికి వాయువు తోడైనటువంటి కారణంగా వేగంగా ఇది వ్యాప్తి చెందుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం కారణాలుగా అబ్జర్వ్ చేయొచ్చు. అయితే ఇప్పుడు మరి దీన్ని ఆర్పచ్చు కదా, దీనికి ఉన్నటువంటి సవాళ్ళు ఏంటి అంటే, ఒకటి ఇన్యాక్సెసిబుల్ టెరైన్, అంటే బాగా డీప్ ఫారెస్ట్లోకి అసలు మనం పోలేము. ఎందుకంటే ఆ హిమాలయన్ ప్రాంతం ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్లో నార్దర్న్ అరుణాచల్ ప్రదేశ్, ఈస్టర్న్ అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చాలా రగ్గడ్ టెరైన్ ఉంటుందన్నమాట. అంటే ఫైర్ ఫైటింగ్కి సంబంధించిన ఈ యొక్క వ్యక్తులు వెళ్ళడానికి కానీ చాలా ఇన్యాక్సెసిబుల్ టెరైన్ ఉంటుంది అక్కడ. సో లోపలికి ఎప్పుడైతే చొచ్చుకొని పోలేమో మనం స్లోగా వెళ్ళగలుగుతాము, రాళ్ళు రప్పలు అన్నీ అడ్డం వస్తూ ఉంటాయి, మనం నెమ్మదిగా వెళ్ళగలుగుతాం. కానీ అక్కడేమో కార్చిచ్చు వేగంగా అంటుకుంటూ ఉంటుంది, ఇది ఒక ప్రాబ్లం. అలాగనే మీకు అంజావ్ అనే ఒక ప్రాంతం ఇందా చెప్పాను, అక్కడ గ్రౌండ్ టీమ్స్ వెళ్ళాయి, కానీ ఎన్నో రోజులు పట్టింది. అవి వెళ్ళేలోపు మొత్తం అంతా కాలిపోయింది, వేరే ప్రాంతాలకు కూడా అంటుకుంది. రెండోది రేర్ ఫీల్డ్ ఎయిర్ పూర్ విజిబిలిటీ. హై ఆల్టిట్యూడ్లో మనకి ఏమవుతుందంటే విపరీతమైన పొగమంచు ఉంటుంది. పొగమంచు ఉన్నప్పుడు ఈ హెలికాప్టర్ సరిగ్గా పోలేవు. దానివల్ల ఆ స్మోక్, ఫాగు అవన్నీ ఉండడం వల్ల ఆ హెలికాప్టర్ సరిగ్గా పనిచేయనటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్స్ ఎవరైతే ఉన్నారో నాగాలాండ్లో అక్కడ ఉన్నటువంటి ఒక లేక్, దాని పేరు పదుమ్ పోఖిరి లేక్. సో ఈ పదుమ్ పోఖిరి లేక్ నుంచి తీసుకుంటారు. సో అయితే అక్కడ ఆ లిఫ్టింగ్ మాన్యూరబిలిటీస్ చేసేటప్పుడు ఏమవుతుందంటే విపరీతమైనటువంటి క్లైమేట్ ప్రాబ్లం ఉండడం వల్ల, వెదర్ సరిగ్గా కనిపించకపోవడం వల్ల వాడు సరిగ్గా లేక్లోంచి వాటర్ తీసుకోకుండా వాడే కింద పడేటటువంటి పరిస్థితి వస్తుంది హెలికాప్టర్. కాబట్టి హెలికాప్టర్ చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాల్సిన పరిస్థితి, అదంతా కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అట్లానే స్టోరేజ్ ఆఫ్ వాటర్ సోర్సెస్, అంటే లార్జ్ వాటర్ బాడీస్ సాధారణంగా మీకు ఎక్కడ కనిపిస్తాయి, మన ఖమ్మమో లేదా భద్రాచలమో, రాజమండ్రి, విజయవాడ ఇలాంటి ప్రాంతాల్లో కనిపిస్తాయి. బాగా కొండ ప్రాంతాల్లో మీకు విపరీతమైన పెద్ద పెద్ద చెరువులు, నదులు ఇవన్నీ ఎక్కడ ఉంటాయి, ఎక్కువ వాటర్ ఉండాలి, వాటర్ని తెచ్చిపోయాలి అంటే. సో అక్కడ ప్రాంతాల్లో మనకి వాటర్ దొరకపోవడం ఒక ప్రాబ్లం. కాబట్టి ఆ జుకోవ్ మిషన్లో చాలా దూరం, ఒక 40-50 కిలోమీటర్లు ఉన్నటువంటి ప్రాంతాల దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సరస్సులోంచి నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ పోయాలి. ఇది ఎప్పుడు జరుగుతుంది? సో దీని కారణంగా కూడా మనకి చాలా విపరీతమైనటువంటి ప్రాబ్లం ఉంటుంది. తెచ్చే క్రమంలో సగం నీళ్ళు కిందే పడిపోతుంటాయి. దోసెడితో పట్టుకొని నీళ్లు తెద్దామని పోతే సగం నీళ్ళు కిందే ఉన్నట్టుగా జరుగుతుంది ఇప్పుడు.
సో అట్లానే కమ్యూనికేషన్ గ్యాప్స్ అంటే లాస్ట్ మైల్ డిలేస్. ఇప్పుడు శాటిలైట్ డిటెక్షన్ అనేటటువంటిది ఉంది, గ్రౌండ్ రెస్పాన్స్ టీమ్కి అది అందించాలి, అది అందించే లోపే ఇది కార్చిచ్చు మండుతుంది. సో ఇలా కమ్యూనికేషన్ గ్యాప్స్ కూడా ఉన్నాయి. కాబట్టి నాగాలాండ్లో కూడా మనకి ఫైర్ అలర్ట్స్ గార్డ్స్కి రీచ్ అయ్యే లోపు అది ఆల్రెడీ షిఫ్ట్ అయిపోయి చాలా డేంజరస్ ప్లేసెస్లో కూడా అంటుకుంది. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటటువంటివి మనకి ఫైర్ ఫైటింగ్ మెకానిజమ్స్లో కనిపిస్తూ ఉంటాయి. సో వీటన్నిటి కారణాల వల్ల మనకి ప్రాబ్లం జరుగుతుంది. 2, ట్రెడిషనల్ ఫార్మింగ్ అంటే మనం ఎప్పుడు కూడా అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యవసాయం అది చేసుకుంటే వాళ్ళని అడ్డుకోకూడదు. వాళ్ళ ఎప్పుడో సాంప్రదాయబద్ధంగా వాళ్ళ అడవుల మీద సాగించేటటువంటి జీవనాలు ఏవైతే ఉన్నాయో మనం వాటిని గౌరవించాలి. కానీ ఫారెస్ట్ కన్జర్వేషన్ కూడా ఇంపార్టెంటే. వాళ్ళు జూమ్ కల్టివేషన్ చేస్తున్నారని చెప్పి మనం వాళ్ళని కనుక ఆపితే కుదరదు. కాబట్టి అడవుల సంరక్షణ దాంతోపాటు ట్రెడిషనల్ ఫార్మింగ్ రైట్స్ ఈ రెండింటిని మనము బ్యాలెన్స్ చేయడం కొంత ఇబ్బంది. అలాగే మనం జూమ్ కల్టివేషన్ మీద బ్యాన్ పెట్టాం, అయినా ఎవడు మాంతాడు, అవి మా కల్చర్ అంటాడు వాడు. సో ఇలాంటి పరిస్థితుల వల్ల కూడా మనకి విపరీతంగా ఈ యొక్క అడవుల్లో కార్చిచ్చు అనేటటువంటిది నడుస్తుంది. ఇవన్నీ మనం గమనించాలి. సో దీనికి రిలేటెడ్గా ఒక క్వశ్చన్ దయచేసి ఆన్సర్ని తెలపండి. అలాగనే మెయిన్స్ క్వశ్చన్ కూడా 2014లో ఇచ్చాడు, రిలేటెడ్ టు దాట్ 200 పదాల్లో రాయండి. అలాగనే దీనిపైన మీ అభిప్రాయాన్ని కూడా తెలపండి. సో ఇది ఈరోజు సెషన్. విల్ మీట్ టుమారో.